రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? మీరు అంటే మీకు తెలుసు, నేను చెప్పడం కాదు, వాళ్ళు మేము చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు గతంలో మొన్నటికి మొన్న మీటింగ్లో ఏమంటున్నారు, మల్కాజ్గిరికి నేను ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు మీ గురించి చేస్తా అని ఒక మాట చెప్పిండు. హాస్యాస్పదంగా ఉంది ఆ మాట. ఇప్పటివరకు జగన్ అయినా ఇప్పుడు ఏం చేస్తాడు, కొత్తగా ఏం చేస్తాడు? కానీ నిన్ననే కదా కొన్ని వందల కోట్లు పెట్టి అదే శంకుస్థాపన కార్యక్రమాలు చేసిపోయాడు సీఎం గారు. అదే చెప్తున్నాను కదా, ఆయన చెప్పడం వరకే, మాటల మాంత్రికుడు ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. ఆయన ఇస్తా అన్న ఒక్క పథకం 6 పథకాలలో ఏ పథకం ఇచ్చాడండి? మీ డివిజన్లో అమలు కావట్లేవా? మా డివిజన్లో నేను అదే అంటున్నాను, మా డివిజన్లో అయితే ఇవ్వలేదు. మరి ఇస్తే మంచిదే, మేము అప్రిషియేట్ చేస్తాము. మా డివిజన్లు ఇవ్వండి సార్. రేవంత్ రెడ్డి గారు మాటలే కాదు, చేతలల్లో కూడా మీరు చూపియండి అంటున్నాం. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మీ గురించి నేను ఎంత చేయాలనో అంత చేస్తాను, నిబద్ధతగా ఉంటాను, పార్టీకి కట్టుబడి ఉంటాను, సుధీర్ అన్న ఆదేశాలతోటి మీకు మంచి పాలన ఇస్తాను, మంచి అభివృద్ధి చేస్తాను డివిజన్ ప్రజలకు. అదేవిధంగా డివిజన్లో ఉన్న కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ సంక్షేమ సంఘాలకు మీ సహకారం ఏమైనా అందిస్తున్నారా? ఇప్పుడు నేను చేస్తాను. నేను ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేసేది అంటే ఇప్పటివరకు నేను పవర్లో లేను అని మీకు చెప్పాను. సుధీర్ అన్న పవర్ తోటే ఎన్నో చేశాను. ఇప్పుడు నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, సుధీర్ అన్న టికెట్ కంపల్సరీ ఇస్తాడు. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మీ గురించి నేను ఏం చేస్తాననేది ప్రతి ఒక్కరితోటి సన్నిహితంగా వండుకుంటూ మీతోటి మంచి శ్రీధర్ గౌడ్ అనే వ్యక్తి మంచోడు, మంచి పనులు చేస్తుండు అని అనిపించుకుంటానని నాకు పూర్తి నమ్మకం. కానీ డివిజన్లో మీరు ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తారా? అంటే ఇతర పార్టీ నాయకులను చూస్తుంటే డివిజన్లో చనిపోయిన కన్నో బతికిన కన్నో అది మీరు తెలుసుకోండి, అనేక సేవలు చేస్తారు. మీరు ఏమైనా చేస్తారా? మీరు తెలుసుకోండి. నేను అదే అంటున్నాను, శ్రీధర్ గౌడ్ గారు ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు అనేది మీరు తెలుసుకోండి. తప్పకుండా అది నేను చేస్తాను అంటున్నాను కదా, నేను చేశాను అంటున్నాను. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళకి కూడా ఇప్పుడు ఏదన్నా ఆపద వచ్చినా కూడా పార్టీ పరంగా కాదు, మానవతా దృక్పథంతో పార్టీలకు అతీతంగా నేను చేస్తున్నాను సేవ. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే పార్టీ నాయకులు మాత్రమే దగ్గర తీస్తారంట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. మిగతా ప్రజలను దగ్గర తీయడన్న ఆరోపణలు కూడా మీ ఎమ్మెల్యే పైన ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇప్పుడు చూస్తే సుధీర్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలోనే పార్టీలు అంటారు. ఎల్బీ నగర్ ప్రజలు మొత్తం నా బిడ్డల్లాగా చూసుకుంటా అని మీరు ఇప్పుడు రోజు ఆయన ఆఫీస్కి వచ్చే ప్రజలను చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ వస్తారు, అందరు పనులు చేయించుకొని వెళ్తారు. అందులో వెల్ఫేర్ అసోసియేషన్లోనే కాదు, వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, బీజేపీ నాయకులు వస్తారు, ప్రతి ఒక్కరికి పనిచేస్తాడు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అది దాని గురించి నేను చెప్పడం కాదు, నేను చెప్తే సుధీర్ అన్న గురించి చెప్పిండ్రు అనుకుంటారు, కానీ అయినా మాత్రం అందరికీ చేస్తాడు. ఎలక్షన్ వరకే ఫైట్ చేద్దాము, ఎలక్షన్ అప్పుడు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటు వేయండి, ఓటు మాత్రం తప్పకుండా వేయండి, మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి అని చెప్పిన మొదటి వ్యక్తి సుధీర్ రెడ్డి గారు. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ